ಗೋವಿಂದವೇ ಶ್ರೀರಾಘವೇಂದ್ರ ಗುರವೇ ಆಲವೇ ಧೀರಗರಾಬ್ದೋತ್ಸಾಹ ಜ್ಞಾನ ವೈರಾಗ್ಯ ಸಾಗರ ಜ್ಞಾನ ಆರೂಢ ಸಹಸಾಯಿತೇಂದ್ರ ಪದವಿಂದ ಸ್ವಾಚವಾರಾಧಿ ಸತ್ಯಾನಿ ಭಕ್ತಿಚಾರ ನರತಾನ ದ್ವೈತ ಗೌಡಾರ್ಥೈವತನೇ ಸೂಕ್ಷ್ಮಚಿತೈ ಸಂಗೀತಾನಿ ಮೋದೇನ ಸತ್ಯಧ್ಯಾನ ಸಿದ್ಧಿ ಪಾದಾಶಿ ವಿಘ್ನಗರಾಬ್ದಸ್ಥಾನ ಪಂಚಾಶಿ ಪೂಜಕಾಂತ ಸತ್ಸಮೂಲ ಕೃಷ್ಣಾದ್ಯಾನ ನ್ಯಾಯ ದೇವೇಶಂ ಸತ್ಪಾದ ಸೇವಾ ಸಂಪ್ರಾಪ್ತಮೈಸ್ವಾಮ್ಯ ಶ್ರೀಮಂಡಲ ಮಧ್ಯಸ್ಥಃ ಪೂರ್ವಬೋಧಮುಖಾಮಿಯ ವೈಷ್ಣವಃ ಗುರು ನಮಃ. ಜಲಜ್ಯೇಷ್ಠ ನಿಭಾಕಾರಂ ಜಗದೀಶ ಪದಾಶ್ರಯಂ ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಣ ಕರ್ಮದಿಂದ ಹೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿಗಾಗಿ ಕೇಳುವುದು ಮಾತೃ ಸಂಧಿ రెండవ పద్యం. ఒక్క నిమిషం. ಕಪಿಲ ಚಾರ್ವಾಂಗಾದಿ ರೂಪದಿ ವಪುಗಳೊಳು ಹಸ್ತಗಳ ಸಂಧಿಯೊಳು ಅಪರಿಮಿತ ಕರ್ಮಗಳ ಮಾಡುತ್ತಲಿಪ್ಪ ದಿನದಿನದಿ ಕೃಪಣವತ್ಸಲ ಪಾರ್ಶ್ವದೊಳು ಪರಸುಫಲಿ ಎನಿಸುವ ಗುದ ಉಪಸ್ಥದಿ ವಿಪುಲ ಬಲಿಭಗ ಮನವೆನಿಸಿ ತುಂದಿಯೊಳಗು ಇರುತಿಹನು. ಕಪಿಲ ಚಾರ್ವಾಂಗಾದಿ ರೂಪದಿ ಪಪ್ಪುಗಳೊಳು ಹಸ್ತಗಳ ಸಂಧಿಯೊಳ ಪರಿಮಿತ ಕರ್ಮಗಳ ಮಾಡುತ್ತಲಿಪ್ಪ ದಿನದಿ ಕೃಪಣವತ್ಸಲ ಪಾರ್ಶ್ವದೊಳು ಪರಸು ಫಲ ಏರಿಸುವ ಗುರ ಉಪಸ್ಥದಿ ವಿಫಲ ಬಲಿಭಗ ಮನವನಿಸಿ ತುಂದಿಯೊಳಗಿರುತಿಹನು.
పదచ్ఛేదం కపిల కపిల చార్వాంగది చార్వాంగది చార్వాంగాది దీర్ఘ చార్వాంగ చార్వాంగాది రూపది ರೂಪದಿ ಹಸ್ತಗಳ ಹಸ್ತಗಳ ಸಂಧಿಯೊಳು ಸಂಧಿಯೊಳು ದಿನ ರೂಪದಿ ಆದ್ಮೇಲೆ ಒಪ್ಪುಗಳೊಳು ಅಂತದಲ್ಲ ಆಚಾರ್ಯ. ಅಲ್ಲ ಇದು ವಿಭಾಗ ಮಾಡ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಮುಂದೆ ಸರಿ ಒಪ್ಪಗಳ ಸರಿ ಮುಂದೆ ಸರಿ. ಸಂಧಿಯೊಳು ಸಂಧಿಯೊಳು నమస్కారం. ಅದೇನಮ್ಮ ದಿನ ದಿನದಿ ದಿನ ದಿನದಿ ಅಪರಿಮಿತ ಅಪರಿಮಿತ ಕರ್ಮಗಳ ಕರ್ಮಗಳ ಮಾಡುತ್ತಲಿಪ್ಪ ಮಾಡುತ್ತಲಿಪ್ಪ ಒಪ್ಪುಗಳೊಳು ಒಪ್ಪುಗಳೊಳು ಪರ ಸುಫಲಿ ಎನಿಸುವ ಪರಸುಫಲಿ ಎನಿಸುವ ಗುದ ಗುದ ಬಲಿ ಉಪಸ್ಥ ಏನಾಯ್ತರಿ? ಬಲಿ 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 ಉಪಸ್ಥ ಉಪಸ್ಥ ಭಾಗ ಭಾಗ ತುಂಬಿಯೋಳು ತುಂದಿಯೊಳು ಮನವೆನಿಸಿ ಮನವೆನಿಸಿ ಕೃಪಣ ವತ್ಸಲ ಕೃಪಣ ವತ್ಸಲ ಇರುತಿಹನು ಇರುತಿಹನು ಶಬ್ದಾರ್ಥ కపిల అంటే కపిల నామకుడైన పరమాత్మ వర్ణానికి సంబంధించిన కపిలాయ నమః అలా వర్ణ కపిల నామక పరమాత్మ చార్వాంగాది సవర్ణ వాక్యుడైనటువంటి సవర్ణం అనబడే సవర్గములో చెప్పబడిన 5 అక్షరాలతో చెప్పబడేటటువంటి ప్రతిపదుడైన చార్వాంగాది రూపములే చార్వాంగాది రూపది రూపములను ధరించినటువంటి వాడై అంటే కవర్గానికి 5 సవర్గానికి 5 అలా అటు 5 ఇటు 5 5 రూపాలను ధరించి మొత్తానికి 10 రూపాలు ధరించి హస్తగళ చేతులకు సంబంధించిన సంధియొಳು అంటే జాయింట్స్ చేతులకు వేళ్లకు ఉండేటటువంటి సంధి భాగం ఆ సంధి భాగములో సన్నిహితుడై దినదినది ప్రతిరోజు కూడా అపరిమిత అసంఖ్యాతమైనటువంటి కర్మగళ ಮಾಡುತ್ತಲಿಪ್ಪ కర్మలను చేస్తూ ఉంటాడు భగవంతుడు. ఒప్పుగాళ్ళోళ్ళు కంఠము మొదలైనటువంటి వేరే వేరే అవయవాలలో పర
కుడివైపు ఉండే అవయవాలకి పర అంటే పవర్గా మం పరాయ నమః పాప బాబమ్మ పవర్గానికి చెందిన 5 అక్షరాలతో చెప్పబడినటువంటి వాడైన పరమాత్మ. అలాగే సుఫలి ఎనిసువ శరీరాన్ని ఎడమ భాగములో సుఫలి అనబడేటటువంటి రూపాలను ధరించి బుధ అంటే మల విసర్జనం చేయు అవయవం ఎందు బలి బవర్ణ వాక్యమైన ఉపస్థేంద్రియానికి సంబంధించి భవర్ణ వాక్యుడైన శృందియోడు అంటే గుహేంద్రియంలో మన వెలిసి మకార శబ్దవాక్యుడై కృపణవత్సల భక్తుల యందు వాత్సల్యాన్ని చూపినటువంటి పరమాత్మ ఇరుతిహను సన్నిహితుడై ఉంటాడు అని చెప్తుందా. శబ్దకర్త ఏం చెప్తున్నారు? కవర్గానికి చెందిన కక్క గగ్గంగా కం కపిలాయ నమః కం కపతయ నమః ఇత్యాదిగా ఉండినటువంటి 5 రూపాలతో సచజన్య సవర్ణానికి కం చార్వాంగాయ నమః సవర్గానికి సంబంధించి 5 అక్షరాలతో చెప్పబడే కం చార్వాంగాయ నమః తం చార్వాంగాయ నమః తం చలినే నమః ఇలా ఉండినటువంటి భగవంతుడి 5 రూపాలు. ఇలా కవర్గానికి చెందిన 5 రూపాలు చవర్గానికి చెందిన 5 రూపాలతో మొత్తానికి 10 రూపాలను ధరించినటువంటి వాడైన పరమాత్మ మన చేతులు కుడి చేతుల్లో ఉండే 5 వేళ్ల చేతులకు మధ్యలో ఉండే సంధి భాగంలో ఎడమ చేతిలో ఉండేటటువంటి 5 వేళ్లు మళ్ళీ చేతులు ఆ రెండిటికి మధ్యలో ఉండేటటువంటి సంధి భాగంలో తను సన్నిహితుడై నానా విధాలుగా ఎన్నో అనంతానంత కర్మలను మన చేత చేయించి విధముగా అనుగ్రహం అనేది చేస్తూ ఉంటాడు ఆ పరమాత్మ. ఇక వేళ్ల సందుల గురించి చెప్పారు. కాళ్ల వేళ్ళు చేతుల వేళ్ల సందుల్లో చెప్పి మొత్తానికి శరీరం యొక్క అవయవాలు కంఠం నడుము ఇత్యాది నానా రకాలుగా ఉండేటటువంటి అవయవాలు. ఆ నానా రకాలుగా ఉండేటటువంటి అవయవాలు అనేవి ఉన్నాయో ఆ అవయవాలకు సంబంధించి కుడివైపు పరాయ నమః అని ఎడమవైపు సుఫలీనే నమః అని బుధ ఇంద్రియానికి వచ్చిన తర్వాత అక్కడ బలినే నమః అని ఉపస్థేంద్రియానికి సంబంధించి
భగ అనబడేటటువంటి రూపముతో, తుందియోడు అంటే ఉపస్థేంద్రియ గోళకం. ఉపస్థేంద్రియ గోళకం. ఆ ఉపస్థేంద్రియ గోళకంలో మనవే నమః అని మనవే నమః అనబడే పేరుతో కృపణవత్సలుడైనటువంటి పరమాత్మ సన్నిహితుడై ఉంటాడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అర్థమైందా అండి? ఇలాంటి ఇన్ని రకాలుగా ఉండే భగవద్ రూపాల గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నారు. అర్థమైందా అండి అందరికీ క్లియర్ గా? ఇక్కడ చివరి పదంలో తుందియులు అని అన్నారు, అదేంటిది? ఉపస్థేంద్రియ తుందియులగే జనేంద్రియ గోళకం. ఇంద్రియం గోళకం రెండు ఉన్నాయి తెలుసుగా. గురుగారు. అప్పుడు మరి విపుల అంటే అర్థం ఏంటి గురుగారు? విపుల విపుల బలి భాగ బుధ ఉపస్థది విపుల బలి భాగ మానవేనేసి ఉంది. విపులని ఏమర్థం చేస్తాం? బుధేంద్రియము గుచ్చేంద్రియము ఆ రెండిట్లోనూ కూడా విపుల బలి భగ మన అనబడే పేర్లతో పిలువబడిన వాడై ఉంటాడు పరమాత్మ అని. విపుల బలి అనబడే రెండు పేర్లతో బుధేంద్రియాల్లో ఉంటాడు గోళకాలు. భగ మన అనబడే పేర్లతో జననేంద్రియంలో ఉంటాడు. ఇలా ఈ రకాలుగా ఉండే ఇంద్రియాల్లో భగవంతుడు సన్నిహితుడై ఉన్నటువంటి ప్రసంగాన్ని చెప్తున్నా. అర్థమైందా? అర్థమైందా? అర్థమైంది గురుగారు. అంటే రెండు తీసుకోవాలి, గోళకం మరియు ఇంద్రియం. గుదేంద్రియం, ఆ గుదేంద్రియానికి సంబంధించి విపుల బలి అనే పేర్లతో, ఉపస్థేంద్రియం గోళకం ఆ రెండిట్లోనూ భగ మన అనబడే పేర్లతో పరమాత్మ ఉంటాడు అని అంటున్నారు. అర్థమైందా? ఇంద్రియం అంటే లోపల ఉండే, గోళకం ఇది వేరు మళ్ళీ ప్రత్యేకంగా. అంటే బయట కనిపించే చర్మపు ఇది ఆవరణం గోళకం, దానిలో ఉండేటటువంటిది ఇంద్రియం. అర్థమైందా? అర్థమైంది. మొత్తానికి ఆ రూపాలన్నీ చెప్తున్నారు. ఏమైంది అందరికీ? ಕಪಿಲಾಚಾರ್ವಾಂಗಾದಿ ರೂಪದಿ ಬಪ್ಪುಗಳು ಹಸ್ತಗಳ ಸಂಧಿಯೊಳ ಪರಿಮಿತ ಕರ್ಮಗಳ ಮಾಡುತ್ತ ನಿಪ್ಪದಿನ ದಿನದಿ ಕೃಪಣವತ್ಸಲ ಪಾರ್ಶ್ವದಳು ಪರಸ್ಫಲಿ ಎನಿಸುವ ಬುಧ ಉಪಸ್ಥದಿ ವಿಪುಲ ಬಲಿ ಭಗಮನವೆನಿಸಿ ತುಂದಿಯೊಳಗಿರುತಿಕನು. ಮೂರು ಪದ್ಯನ ಕೇಳೋಣ. ಐದು ಮೇಲೊಂದದಿ ದಳವುಳ್ಳೈದು, ಐದು ಮೇಲೊಂದಧಿಕ ದಳವುಳ್ಳೈದು, ಪದ್ಮವು ನಾಭಿಮೂಲದಿ, ಪದ್ಮವು ನಾಭಿಮೂಲದಿ, ಐದು ಮೂರ್ತಿಗಳಿಹವು, ಐದು ಮೂರ್ತಿಗಳಿಹವು, ಅನಿರುದ್ಧಾದಿ ನಾಮದಲ್ಲಿ, ಅನಿರುದ್ಧಾದಿ ನಾಮದಲ್ಲಿ, ಐದಿಸುತ ಗರ್ಭವನು ಜೀವರ, ಐದಿಸುತ ಗರ್ಭವನು ಜೀವರ, ಅನಾದಿ ಕರ್ಮ ಪ್ರಕೃತಿ ಗುಣಗಳ, ಅನಾದಿ ಕರ್ಮ ಪ್ರಕೃತಿ ಗುಣಗಳ, ಆದಿ ತಪ್ಪಲಿ ಗೊಡದೆ, ಆದಿ ತಪ್ಪಲಿಗೊಡದೆ, ವ್ಯಾಪಾರಗಳ ಮಾಡುತ್ತಿಹ, ವ್ಯಾಪಾರಗಳ ಮಾಡುತ್ತಿಹ.
ಐದು ಮೇಲೊಂದಧಿಕ ದಳವುಳ್ಳ ಐದು ಪದ್ಮವು ನಾಭಿಮೂಲದಿ ಐದು ಮೂರ್ತಿಗಳಿಹವು ಅನಿರುದ್ಧಾದಿ ನಾಮದಲ್ಲಿ ಐದು ಸುತ ಗರ್ಭವನು ಜೀವರ ನಾದಿ ಕರ್ಮ ಪ್ರಕೃತಿ ಗುಣಗಳ ಹಾದಿ ತಪ್ಪಲಿ ಗೊಡದೆ ವ್ಯಾಪಾರಗಳ ಮಾಡುತ್ತಿಹ. ಪದಚ್ಛೇದ. ಐದು ಮೇಲೊಂದಧಿಕ ಐದು ಮೇಲೊಂದಧಿಕ ದಳವುಳ್ಳ ದಳವುಳ್ಳ ಐದು ಪದ್ಮವು ಐದು ಪದ್ಮವು ನಾಭಿಮೂಲದಿ ನಾಭಿಮೂಲದಿ ಅನಿರುದ್ಧಾದಿ ನಾಮದಲ್ಲಿ ಅನಿರುದ್ಧಾದಿ ನಾಮದಲ್ಲಿ ಮೂರ್ತಿಗಳಿಹವು ಗರ್ಭವನು ಐದಿಸುತ್ತ ಜೀವರ ಅನಾದಿ ಕರ್ಮ ಪ್ರಕೃತಿ ಗುಣಗಳ ಹಾದಿ ತಪ್ಪಲಿಗೊಡದೆ ವ್ಯಾಪಾರಗಳ ಮಾಡುತ್ತಿಹ. ಶಬ್ದಾರ್ಥ. ఐదు మేలొందధిక అంటే ఆరు. ఆరు దళముళ్ళ అంటే ఆరు దళములు కలిగి ఉన్న ఐదు పద్మవు ఐదు మేలొందధిక దళవుళ్ళ ఐదు పద్మవు ఐదు రకాలుగా ఉండే కమలములు నాభి మూల భాగము నుండి మొదలుపెట్టి అనిరుద్ధాది నామదలి అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ అనబడే నామములతో చెప్పబడేటటువంటి భగవంతుడి మూర్తిగడిహవు ఐదు రూపాలు అనేవి ఉన్నాయి. అలాగే గర్భవాసాన్ని ఐదిసుత కలగజేస్తూ జీవర వివిధ ప్రకారాలుగా ఉండే జీవులకు సంబంధించి అనాది కర్మ ప్రకృతి అనాది అయినటువంటి కర్మలు ప్రకృతి గుణగల ఆ కర్మలకు కారణమైనటువంటి సత్వరజాది తమ గుణಗಳು వాటి యొక్క స్వభావము వాటి యొక్క ప్రభావము ఇత్యాదుల యొక్క పద్ధతి ఇత్యాదుల యొక్క ఆది తప్పలి గొడవే ఇత్యాదుల యొక్క వ్యవహారాన్ని తప్పించకుండా వ్యాపారగళ త్రిగుణాలకు సంబంధించిన త్రివిధమైన కర్మల వ్యాపారాలను మాడుతిహ చేయిస్తూ ఉంటాడు అనేటటువంటి మాటను ఏం చెప్తున్నారు అంటే ఆరు దళములు కలిగినటువంటి కమల పుష్పములు మన నాభి క్రింది భాగం నుండి మొదలుపెట్టి పైన నడినెత్తి వరకు ఉండునటువంటి స్థానాలలో ఆ క్రమ తప్పుతుంది. ఆరు
12, 8, 4, 2 అని ఇలా దళాలు వ్యత్యాసం అవుతాయి. అలాంటి 5 రకాలుగా ఉండేటటువంటి పద్మాలు. 5 రకాలుగా ఉండున్నటువంటి పద్మాలను నిమిత్తం చేసి అక్కడ అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ అనబడే రూపాలతో సన్నిహితుడై జీవులకు అనాది కర్మలను చూసుకొని నానా ప్రకారాలుగా ఉండేటటువంటి గర్భవాసం ఇవే మొదలైనటువంటి విధమైన క్రియాకలాపాలు వాళ్ళ చేత ప్రకృతి గుణగణ నిమిత్తంగా ప్రకృతి గుణములను మీరకుండా వాటిని తేడా చేయకుండా వాటి యొక్క క్రమ పద్ధతిని మార్చకుండా అనాదిగాను కర్మలను ఈ జీవులకు సంబంధించి నియమన అనేది చేస్తూ ఉంటాడు పరమాత్మ అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అర్థమైందా అంటే విషయం? సులభంగానే ఉంది. ఏమైనా అర్థం కాకపోతే అడిగండి. 5 ಮೇಲೊಂದಧಿಕ ದಳವುಳ್ಳೈದು ಪದ್ಮವು ನಾಭಿಮೂಲದಿ 5 ಮೂರ್ತಿಗಳಿಹವು ಅನುರುದ್ಧಾದಿ ನಾಮದಲ್ಲಿ 5 ಸುತಗರ್ಭವನ್ನು ಜೀವರ ನಾದಿ ಕರ್ಮ ಪ್ರಕೃತಿ ಗುಣಗಳ ಹಾದಿ ತಪ್ಪಲಿ ಗೊಣದೆ వ్యాపారగణ మారుతిహ. అర్థమైందండి అందరికీ విషయం? 5 సుత అంటే ఏంటి గురుగారు? 5 సుత గర్భవన్ గర్భాదులను గర్భావాసాదులను కలగజేస్తూ 5 సుత అంటే కలగజేస్తూ అని అంటున్నా. ఇలా మన బుధేంద్రియం నుండి మొదలుపెట్టి 6 స్థానాలు బుధ, నాభి, హృదయ, కంఠ, ముండనాలుక మరియు నడినెత్తి, అలాంటి 6 స్థానాలలో 4, 6, 8, 12, 4, 2 అని ఇలా వేరు వేరు దళాలు ఉండేటటువంటి ఆ స్థానాలలో ఉండే కమల పుష్పాలు, అక్కడ ఉండేటటువంటి అనిరుద్ధ ప్రద్యుమ్న నారాయణాది భగవద్ రూపాలు, అవి మన అనాది అయిన కర్మలను నిమిత్తం చేసి నానా విధాలుగాను కూడా మనకు కర్మ ఫలితములు అవునటువంటి విధమైనటువంటి గర్భావాసాది దోషములను దుఃఖములను నానా విధాలుగా కలగజేస్తూ ఈ అనాది అయిన ప్రకృతి ఇత్యాదుల యొక్క క్రమ వ్యత్యాసం అనేది కాకుండా వాటి యొక్క స్వభావం, వాటి యొక్క వ్యవహారం ఇత్యాదులు ఏ వ్యత్యాసం కాకుండా నానా విధాలుగా ఉండే వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు పరమాత్మ అని చెప్తున్నా. అర్థమైందా? అర్థమైందండి అందరికీ? అర్థాయిత ఆచార్య. సార్ 4వ పద్యానికి వెళదామా? గురువు గారు చెప్పు చెప్పు. ఇది వరకు మనం నేర్చుకున్నట్లు ఈ శరీరంలో వివిధ స్థానాల్లో కమలాలు ఉన్నాయి కదా గురువు గారు? అవును. తల దగ్గర, కంఠం దగ్గర, హృదయం దగ్గర అలా ఉన్నాయి కదా గురుగారు. ఇప్పుడు అక్కడ మనం నేర్చుకున్నది ఒక కమలము, ఇక్కడ 5 కమలాలు అని ఎందుకని అంటున్నారు? దీని అంతరార్థం ఏంటి? మనం ఏమన్నది ఇంకోసారి చెప్పు. గురుగారు వినపడలేదండి. హలో చెప్పు, వినిపించట్లేదు నా వాయిస్? హలో
వినపడుతుంది గురుగారు. అంటే మనం ఇది వరకు నేర్చుకున్నది ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క కమలం, అది ఒక్కొక్క దళ సంఖ్యను కలిగి ఉంటది. 6, 4 8 అలా. 10. ఇప్పుడు ఈ ఒక కమలం గురించి తెలుసుకున్నాము. ఇక్కడ 5 కమలాల ప్రస్తావన చేశారు అంటే ఇంకేమైనా అర్థం ఉందా గురుగారు అందులో? అవే చెప్పాగా, గుదేంద్రియం నుండి ప్రారంభం చేసి గుదేంద్రియం, నాభి, హృదయం, కంఠం, నడ్నెత్తి, ఇది కంఠం, తాలు అంటే కొండ నాలుక, నడ్నెత్తి 6 స్థానాలు ఉన్నాయి కదా. ఈ 6 స్థానాల్లో మనకు విశేషంగా సంసారాపాతకమైనటువంటివి 5. నడినెత్తిలో ఉండేటటువంటి నారాయణ రూపీ పరమాత్ముడు లేదా అక్కడ వాసుదేవ రూపీ పరమాత్ముడు అతను మోక్షానికి తీసుకెళ్తా నడనెత్తి. ఈ వేరే ఇంద్రియాల నుండి బయటకు వచ్చాడంటే సంసారానికి వస్తాడు అని అభిప్రాయం. పాయింట్ క్యాచ్ చేసావా ఏం చెప్పాలనుకుంటున్నాను? అర్థమైంది గురువు. అందుకని 5 అని చెప్తున్నారు, 6 అని అనట్లేదు, 5 అంటున్నారు. కానీ ఉన్నటువంటివి 6. అలా ఉన్నప్పుడు ఒకటి ఎందుకు తీసేశారు అనే కానీ ప్రశ్న. అదే గారు అర్థమైంది గురుగారు, అర్థమైంది. అదే నన్నెత్తి నుంచి వెళ్ళేటటువంటి భగవద్ రూపం మోక్షాన్ని తీసుకెళ్తాడు. మిగిలిన భాగాలు ఏమున్నాయి అవి సంసారాపాదకాలుగా ఉన్నాయి. సరిపోయినా అందరికి అర్థమైందండి విషయం? ఆచార్య వారు ఏమన్నారండి? ఆచార్య వారు నేను చెప్పండి మాధవరావు. ఈ అంటే జీవుడు శరీరాన్ని వదిలేసి వెళ్ళినప్పుడు శరీరంలో వివిధ భాగాల్లో మీరు ఇప్పుడు చెప్పినట్టుగా కమలాలు ఉంటాయన్నారు కదా. అంటే భగవత్ రూపాలన్నీ అక్కడ అదృశ్యం అవుతాయా లేకపోతే ఈ శరీరంతో నశించిపోతాయా? అంటే శరీరం ఉన్నంత వరకు ఉన్న రూపాలు శరీరం పోయాక ఏం చేస్తాయని అదే అంటే పాంచభౌతికమైన శరీరం అనేది ధరించి ఉన్నప్పుడు ఆ పాంచభౌతికమైన శరీరంలో జీవుడు ఉన్నంత వరకు ఆ జీవుడి యొక్క శరీర అవయవాలకు సన్నిహితమైనటువంటి ఆ అవయవాలలో ఉండే భగవద్ రూపాలు విధమైన తన కర్మలను ప్రేరణ చేసి తనకు సంసారాపాదకమైన ప్రక్రియలన్నీ కలగజేస్తే ఎప్పుడైతే ఇతని దేహం వదిలి పెడతాడు కదా, అప్పుడు ఆ తత్వాలకు సంబంధించిన భగవద్ నియామకత్వం అనేది ఏదుందో ఆ రూపాలు మూల రూపి అయిన పరమాత్ముడిలో చేరుకొని ఉండిపోతాయి. అంటే ఈ శరీరాన్ని వదిలిపెడతాయని కదా? అవును, వాయుదేవుడు, భగవంతుడు, దేవతలు అందరూ వదిలిపెడతారు కదా శరీరాన్ని. వాళ్ళతో పాటు అవన్నీ వదిలేస్తాయి ప్రాణం పోయాక. అర్థమైందండి? అదే నశించిపోతాయి అని కాకుండా అదృశ్యం అయిపోతాయి. అదృశ్యం అవుతుంది. అదే మూల నారాయణుడు చేరుకొని వెళ్ళిపోతారు. ఇంకెవరు ఏమంటారు? ಆಚಾರ್ಯ, ఈ తలి మేలే నడినెత్తి పైన సహస్రార అని అంటారు కదా, సహస్ర దళాలం అనేసి అంటారు కదా, అది కాదా? ఇది వేరేనా? అది సరిగా వినిపించట్లేదు. చెప్పండి ఏమన్నారు? ఈ అన్ని స్థానాల్లో పద్మాలు ఉంటాయని అన్నారు కదా, పైన నడినెత్తి మీద ఉండే పద్మానికి వాళ్ళ సహస్రార అనేసి విన్నాను. అది వేరేనా లేకపోతే సహస్రార కమలం అని కొన్ని సందర్భాలు చెప్పారు. అదే సహస్రార కమలం ఇత్యాదులన్నీ కొన్ని చెప్పారు కొన్ని సందర్భాలు. ఇదే హరికథాంసారంలో వచ్చినట్టుంది కదా వెనక వచ్చినట్టుంది. అప్పుడు ఏ ప్రసంగం అది, ఏ సందులో వచ్చింది అది గుర్తులేదు.
మీకు గుర్తులేదు కదా. ఇక్కడేమో మీరు రెండు దళాలు అనేసి అంటున్నారు. 2, 4, 8, 12 అట్లా నాభి నుండి అంటున్నారు. మొదలు పెట్టుకునేటటువంటి ఇవి ఈ కమలాలు భాగవతంలో కూడా చెప్పి ఉన్నారు. అరిగదానుసారంలో కూడా సహస్రార పద్మం అని చెప్పుకున్నాం మనం. ఆ, అదొకసారి చూడాలి ఏ సందులో వచ్చిందో ఆ ప్రసంగం ఏంటంటే నాకు గుర్తులేదు. సరే ఏ సందులో వచ్చిందో అనేది ఒకసారి చూసి చెప్తే సరిగ్గా ఫస్ట్ ఏ ప్రసంగం సరే చెప్తున్నారు. చాలా రోజులైంది కదా. సరే సరే ఇది చూద్దాం. నాభియలి షట్కోణ మండలది నాభియలి షట్కోణ మండలది భవిష్యత్ బ్రహ్మణుడు భవిష్యత్ బ్రహ్మణులు ముక్తాభ శ్రీ ప్రద్యుమ్న నిప్పను ముక్తాభ శ్రీ ప్రద్యుమ్న నిప్పను విబుధ గణ సేవ్య ವಿಭುಧ ವಿಭುಧ ಅಂತ ಬುಧಗಣನ ವಿಭುಧ ಅಂತದಲ್ಲ ಸರ್ పర్వాలేదు వీళ్ళన విబుధ అంబోత్సరం విభుಧ గణ సేవ్య శోభిసుత కౌస్తుభవే ಶೋಭಿಸುತ ಕೌಸ್ತುಭವೇ ಮೊದಲಾದ ಆಭರಣದ ಆಯುಧಗಳಿಂದ ಮಹಾಭಯಂಕರ ಪಾಪ ಪುರುಷನ ಶೋಷಿಸುತ್ತ ನಿತ್ಯ ನಾಭಿಯಲಿ ಷಟ್ಕೋಣ ಮಂಡಲದಿ ಭವಿಷ್ಯತ್ ಬ್ರಹ್ಮನೋಡು ಮುಕ್ತಾಭ ಶ್ರೀ ಪ್ರದ್ಯುಮ್ನ ನಿಪ್ಪನು ವಿದುರ ಗಣ ಸೇವ್ಯ ಶೋಭಿಸುತ ಕೌಸ್ತುಭವೆ ಮೊದಲಾದ ಆಭರಣದ ಆಯುಧಗಳಿಂದ ಮಹಾಭಯಂಕರ ಪಾಪ ಪುರುಷನ ಶೋಷಿಸುತ್ತ ನಿತ್ಯ. ನಾಭಿಯಲಿ ಷಟ್ಕೋಣ ಮಂಡಲದಿ ಭವಿಷ್ಯತ್ ಬ್ರಹ್ಮನೋಡು ಮುಕ್ತಾಭ ವಿಬುಧ ಗಣ ಸೇವ್ಯ ಕೌಸ್ತುಭವೇ ಮೊದಲಾದ ಆಭರಣ ಆಯುಧಗಳಿಂದ ಶ್ರೀ ಪ್ರದ್ಯುಮ್ನನು ಇಪ್ಪನು ಮಹಾಭಯಂಕರ ಪಾಪ ಪುರುಷನ ನಿತ್ಯ ಶೋಷಿಸುತ್ತಲಿಪ್ಪನು. నాభియలి అంటే నాభి భాగములో ఉండున్నటువంటి షట్కోణ మండలది 6 దళముల పద్మం. అందుకే చెప్పాక బుధ భాగము దగ్గర 4, నాభి దగ్గర 6, హృదయము దగ్గర 8, కంఠము దగ్గర 12, ఆ తర్వాత 4, ఆ పైన 2. ఇలా ఈ 5, 6 స్థానాల్లో ఉండున్నటువంటి భగవద్ రూపాలలో విశేషంగా నాభి భాగం ఉందిగా, ఆ నాభి భాగానికి సంబంధించి షట్కోణ అంటే 6 దళముల పద్మం, 6 దళముల యొక్క పద్మం అనేది ఉండి అక్కడ విశేషంగా భవిష్యత్ బ్రహ్మణుడు అంటే ముఖ్య ప్రాణమూర్తిలో ఉన్నటువంటి వారై ముక్తాభ ముత్తు ఎలా ఉంటుందో ఆ ముత్తు అంటే ముత్యము యొక్క వర్ణములో ప్రకాశిస్తూ ఉన్నవాడై విబుధ గణ సేవ్య దేవతలందరి చేతను కూడా సేవింపబడతాడు.
కౌస్తుభవే మొదలాద కౌస్తుభ మొదలైనటువంటి నానా విధాలుగా ఉండున్నటువంటి ఆభరణాలైనా కావచ్చు, ఆయుధಗಳಿంద శంఖచక్రాది విధమైన ఆయుధాలైనా కావచ్చు, ఆ ఆభరణాలలో మరియు ఆయుధాలలోనూ కూడా శ్రీ ప్రద్యుమ్న రూపి అయిన పరమాత్ముడు ఇప్పను విద్యమానమై ఉన్నాడు, సన్నిహితుడై ఉన్నాడు. ఇంటూ అంటే నాభిలో ఉండే షట్కమల పద్మం, అక్కడ సన్నిహితుడైన ప్రద్యుమ్న రూపి పరమాత్మ విధమైన ఆభరణాలతో విధమైన ఆయుధాలతో సన్నిహితుడయి మహాభయంకరమైన స్వభావము కలిగిన పాప పురుషన కలిపురుషుడు అనేవాడు ఉంటాడు మన నాభిలో. ఆ పాప పురుష విసర్జన చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళు అయినా సరే జపానుష్ఠానం చేసేటప్పుడు మీరు ఈ గురుమంత్రం చేసేవాళ్ళు ఆడవాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చేస్తారంటే నాభిలో ఉండేటటువంటి ఆ కలిపురుషుణ్ణి శోషణ చేసి ఆ తర్వాత హృదయం దగ్గరికి తీసుకొచ్చి వాడిని భస్మం చేసి ఆ తర్వాత నాసికా రంధ్రం నుండి వాడిని బయటికి వేయడం ఇత్యాది క్రమలో పాపపురుష విసర్జన అనేది ఉంది. అది మగవాళ్ళకు కూడా ఉంది, ఆడవాళ్ళకు కూడా ఉంది. కానీ ఇక్కడ ప్రసంగం ఈ రకంగా శోషణ చేసేటటువంటి ప్రసంగాన్ని మాత్రం తీసుకొని ఆ మహాభయంకరుడైన పాపపురుష అని పిలువబడే కలిపురుషుణ్ణి నిత్యము ఆ జపకర్మానుష్ఠానాల ముందు పాపపురుష విసర్జన అనే ప్రక్రియలో తిప్పను అంటే శోషణకి గురి చేసి వాయు బీజముతో శోషణకి గురి చేసి ఆ తర్వాత వాడిని హృదయం దగ్గర తీసుకొచ్చి కాల్చి ఇత్యాదులన్నీ చెబుతారు. ముందు ఉంటాడు అని అభిప్రాయం. అర్థమైందా? పాయింట్ ఏం చెప్తున్నారు, శబ్దార్థాలు వివరణ ఇస్తాను ఒకసారి. ఇది సామాన్యంగా గురుమంత్ర ఇత్యాదులు చేసే వాళ్ళందరికీ తెలుసుగా. ఆ తెలిసే ప్రక్రియని ఇక్కడ మన శ్లోకంలో చెప్తూ ఉన్నారు జగన్నాథ దాసుల్లో. సులభంగానే ఉంది, అయినా ఒకసారి చెప్తా. మన నాభిలో ఉండున్నటువంటి పాప పురుషుడిని షట్కోణ 6 దళముల పద్మములో సన్నిహితుడైన వాయువంతర్గతుడైన భగవంతుడు ప్రద్యుమ్న నామకుడు సకల దేవతల చేత సేవింపబడుతూ కౌస్తుభాది నానా విధాలైన ఆభరణాలను ధరించి అక్కడ విశేషంగా సన్నిహితుడైన కలిపురుషుడిని వాయువాస్త్రముతో వాయు బీజముతో వాడిని శోషణకి గురి చేసి ఆ తర్వాత వాడిని హృదయం దాకా తీసుకొచ్చి సంహారం చేస్తాడు, కాల్స్తాడు అనే మాట ముందు పద్యంలో వస్తుంది. ఇక్కడ శోషణకి సంబంధించిన వివరాలు మాత్రం చెప్తుందా. ఇలా శోషణకి గురి చేసి ఆ తర్వాత వాడిని పైకి తీసుకొచ్చి అక్కడ భస్మం చేసి ఇత్యాదులన్నీ కూడా ముందు పద్యాలు వస్తుంది. అలా చెప్పుకుంటూ వస్తారు. అర్థమైందో ఇక్కడ ఏం చెప్తున్నారో? అర్థమైందండి అందరికి? ఆచార్య వారు నాభి ప్రాంతంలో ఉండేటువంటి కలిపురుషుణ్ణి శోషణ చేయటం అంటే తొలగిపోతాడా? అంటే వాడిని ఎండగొట్టేసి హృదయం దగ్గర తీసుకొచ్చి అక్కడ అగ్ని మంత్రంతో అగ్నేస్త్రంతో వాడిని భస్మం చేసి కాల్చి ఆ భస్మాన్ని ఎడమ నాసిక నుండి బయటికి వేసి ఇలా పాప పుష్ప విసర్జన ఉంది. గురు మంత్రం చేసే వాళ్ళందరూ చేస్తారు.
ఆ రకములో చేసే క్రమంలో వాడిని ఎండగొట్టడం వరకు ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ పద్యంలో వాడిని హృదయం దాకా హృదయం దాకా కంఠం దాకా తీసుకొచ్చి అక్కడ వాడిని కాల్చి భస్మం చేసి నాసిక రంధ్రం నుండి బయటికి వదిలేసి చేస్తాడు అనే మాట అంతా వస్తుంది ముందు పద్యాలు. ఇక్కడ ఇది మనం ఒకటే సంధ్యావందనం నాభి దగ్గర. మన సంధ్యావందనంలో ఆ ప్రక్రియ కూడా ఉంది కదా, చేస్తాం. మృతం చేతి ఇత్య సమంతర అప్పుడు కూడా చేయొచ్చు. అదే కదా. నారాయణ మంత్రాన్ని చెప్పేవాళ్ళైనా చేయొచ్చు. బ్రహ్మహత్య శిరస్కంచ అని ఉందిగా గురుమంత్రం చేసే వాళ్ళు అందరికీ కూడా అదే పాప పురుష విసర్జనని మన ఆవి పక్క నుంచి బయటకు తీసి ఎడమ కుడి ముక్కు రంధ్రం నుంచి పీల్చుకొని మళ్ళీ వదిలేస్తాం. అదే ఆ ప్రక్రియ అంతా ఏదైతే నిత్యం గురుమంత్ర శోషణ. జపం చేసేటప్పుడు చేస్తారో ఆ సందర్భాన్ని అంతా ఇక్కడ చెప్తున్నా. అర్థమైంది అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నాను. అంటే మళ్ళీ రేపు మళ్ళీ చేస్తున్నాం కదా సంధ్యావందనం. మళ్ళీ వస్తాడు మళ్ళీ వాడు చనిపోయిన తర్వాత కూడా మనం ఏమైనా దోషాదులు అయితే ఎలాగో కలుగుతాయి. మలమూత్రాదులు విసర్జన చేస్తాము, ఏదో దోషం కలుగుతుంది. అప్పుడు మళ్ళీ వస్తాడు వాడు. మళ్ళీ వచ్చిన వాడిని మళ్ళీ నాశనం చేస్తాడు. ఎలా మందేహనాంక దైత్యులు సూర్య అర్ఘ ప్రధానంతో భస్మమైపోయినా మళ్ళీ వాడు మేరు పర్వతం కింద వాడు పడిపోయినా మళ్ళీ మరుసటికి మళ్ళీ బతుకుతాడు సూర్యోదయంతో పాటు. వాడికి వరం ఉంది సూర్యోదయంతో బతకడం అని. అలా సూర్యోదయానికి అర్ఘప్రదానం ఇవ్వడం వల్ల చచ్చిపోతారు, మళ్ళీ బతుకుతారు, మళ్ళీ చనిపోతారు, మళ్ళీ బతుకుతారు. ఇలా లెక్క. అర్థమైందండి? అంటే మనం అనుసంధానం చేసుకోవాలండి అట్లా. అవునవును, అదే జరుగుతుంది ఆ ప్రక్రియ. దైత్యులు వస్తారు. గురుమంత్రం చెప్పేటప్పుడు ఆ మంత్రాల ప్రభావం వలన సప్త భగవద్ రూపాలు అనేవి సన్నిహితమై వం వరుణాయ నమః ఇత్యాది బీజాక్షరాలన్నీ ఉన్నాయి. ఆ బీజాక్షరాలన్నింటినీ కూడా నిమిత్తం చేసి వాడిని ఎండగొట్టడం ఇత్యాదులన్నీ కూడా చేసుకుంటూ వస్తాడు పరమాత్మ. అలా ప్రతిరోజు చేస్తాడు వాడు, ప్రతిరోజు బతుకుతాడు. వాయు అగ్ని వరుణ బీజాక్షరాలతో వాడిని శోషణ చేసి కాల్చి బూడిద చేసి వాడి యొక్క దోషములన్నీ జలంతో కడిగేసి అలా ఇల్లు కడుగుతాం కదా శుద్ధంగా, అలా నాభిష్ట పాప పురుషుడిని ఈ రకంగా చేసి పరమాత్ముడు మన శరీరంలో వాడి దోషములు లేకుండా చేస్తాడు అనే మాట చెప్తున్నా. అర్థమైందండి? అర్థమైందండి. గురుగారు ముక్తాబా అంటే ఏంటి గురుగారు? ఏంటి ముక్తాబా? ముక్తామణి, ముత్యం. ముక్తామణి అంటారుగా, అంటే ముత్యం. మౌక్తికం అంటారు కదండి. ఆ రకమైనటువంటి వర్ణములో ఉన్నవాడై అని అంటున్నారు. మౌక్తికమణి, ముక్తాభ అంటే మౌక్తికాభ, మౌక్తికమణి అంటే ముత్యం అనుకుంటా. మౌక్తికమణి ఆ మౌక్తికం ఆ ముత్యం లాగా ఉండి చేస్తాడు అని అంటారు. ఆచార్య వారు చెప్పండి. ఇక్కడ శోభిసుత అని చెప్పి అక్కడ ఒక చోట ప్రయోగం జరిగింది, తర్వాత శోషిసుత అని చెప్పేసి మరో చోట ప్రయోగం జరిగింది. ఈ రెండిటికి తేడా ఏంటి? ఈ పద్యంలోనేనా? ఈ పద్యమే. ఏమన్నా శోభిసుత శ్రీ ప్రద్యుమ్న నిప్పను విభుధ గణ సేవ్య శోభిసుత కౌస్తుభవే శోభాయమానమై శోభతో కూడిన వాడై ముక్తాభమణి శోభతో కూడిన వాడై నాభిలో ఉండే పాప పురుషుడిని ఎండగొట్టేసి హృదయం దాకా వాడిని లాగి ఇచ్చి అక్కడ వాడిని అగ్నితో కాల్చివేసి వాడి భస్మాన్ని నాసిక నుండి బయటికి వచ్చేట్టు చేసి
తర్వాత వర్ణ బీజంతో ఆ భాగం అంతా ఇచ్చిన వాడి అవశేషాలు లేకుండా తీసేసి అని ఇలా వస్తుంది. ఆ, అంటే తత్వన మండలస్థో నీలవర్ణో వాయుబీజ వాక్య పరమాత్మ వాయువంతర్యామి శ్రీ పద్యంలో భగవాన్ శరీర ఈ రకంగా ఆ గురుమంత్ర సందర్భంలో చెప్పడం అనేది జరిగింది. సమహత్యాక్షరస్థం వర్ణస్థేయ బాహవ అని పాపకృష్ణుడి వర్ణన కూడా జరిగింది. సామాన్యంగా గురుమంత్రం చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది. ఏంటంటే చెప్తాను కావచ్చు ఆ వివరాలు. పాఠంలో ఉన్న ఆడవాళ్ళు మందు చేసుకుంటారా గురుమంత్రం? అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే శోభి సుత అంటే కుమారుడని కదండి. కాదు కాదు, శోభిస్తూ అంటే శోభిస్తూ అని అభిప్రాయం. శోభిస్తూ అని అభిప్రాయం. శోభిస్తుత అంటే గురువు గారు ఉం. ఒక సందర్భంలో స్వాములు వారు ప్రవచనంలో రోజు భగవంతుడు మన శరీరంలో ప్రవేశించిన అనేక విషాలు, క్రిములు, ఇలా ఫారెన్ మెటీరియల్స్ ని ప్రతిదీ సంహరిస్తూ మన యోగ్యతకు తగ్గట్టు సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తూ ఉంటాడు. ఇది అదే విధంగా అనుసంధానం చేసుకోవచ్చు ఇక్కడ గురువు గారు. ఫారెన్ మెటీరియల్స్ ని అవి ఏవైతే ఫిజికల్ ఎంటిటీ ఉన్నాయో టాంజిబుల్ నేను అంటారుగా, అంటే మూర్త అని సంస్కృతంలో అంటాం. అమూర్త అంటే నాన్ టాంజిబుల్ అని అంటారు. టాంజిబుల్ అంటే అదే. టాంజిబుల్ అంటే తెలుసా నీకు? టాంజిబుల్ అంటే ఫిజికల్ అస్తిత్వం ఉన్నది కదా. మొత్తానికి మూర్త రకాలుగా ఉండేటటువంటి దోషాలు అనేవి ఉన్నాయి. మూర్త అంటే ఫిజికల్ ఎంటిటీ ఉన్న, అమూర్త అంటే ఫిజికల్ ఎంటిటీ ఉండదు, వాయువ రూపంతో ఉంటారు. అలా ఫిజికల్ ఎంటిటీతో ఉండేటటువంటి క్రమాలను క్రిమి కీటాల కాలను నిమిత్తం చేసి వాటిలో ఉండునటువంటి ఆ దోషములు, పాపాలు ఫిజికల్ ఎంటిటీస్ ని కూడా బయటికి వేసేసి, అలాగే ఏ దానికి ఫిజికల్ ఫామ్ లేదుగా, అంటే ఈ కలిపురుషుడు వాడికి ఫిజికల్ ఫామ్ ఉంది, వాడి లోపల అదృశ్యంగానే వాయువీయ రూపంతోనే మొత్తానికి ఉంటాడు. అలాంటి ఆ పాపి అయిన వాడిని, అంటే అమూర్తమైన వాడికి ఫిజికల్ ఫామ్ ఉండదు, అలాంటి వాడిని కూడా బయటికి వెళ్తారు. రెండూ తీసుకో. అర్థమైందా? అర్థమైంది గురుగారు. టాంజిబుల్ అంటారు కదా, విన్నావా టాంజిబుల్ శబ్దం? ఏంటి గురువు గారు? టాంజిబుల్ టాంజిబుల్ ఇంటాంజిబుల్ అంటే కనిపించేవి, కనిపించనివి. అదే ఫిజికల్ ఎంటిటీ ఉన్నవి, ఫిజికల్ ఎంటిటీ లేనివి, అదేగా. అవును. ఆ రకంగా అంటే ఫిజికల్ ఫామ్ ఉంటుంది కొన్నిటికి, ఫిజికల్ ఫామ్ కొన్నిటికి ఉండదు. అలాంటి వాటి ఏ వాటిని అయితే మనం ఫీల్ అవ్వగలమో, అంటే దేన్నైతే టచ్ చేయగలుగుతామో అవి టాంజిబుల్. అది దేన్నైతే ఏదైనా టచ్ చేయగలుగుతామో అది పట్టగలము, టాంజిబుల్. ఏమి పట్టగలము, లేదా ఫిజికల్ ఎంటిటీ ఉంటుంది మొత్తానికి. తాకగలము. అలా కాకుండా ఏ వాటిని పట్టలేమో, అంటే నాన్ ఫిజికల్ ఎంటిటీస్ అయినా ఉన్నాయి కదా, వాటిని కూడా రెండు బయట వేస్తాడని పెట్టుకోవాలి. అర్థమైందండి? నాభియలి సద్గుణ మండలది భవిష్యత్ బ్రహ్మణుడు ముక్తాభ శ్రీ ప్రద్యుమ్న నిప్పను విభుద గణ సేవ్య రోగి సుతక సోయ మొదలాదాభరణదాయుధగలింగ మహా భయంకర పాప పురుషుల నిత్య. ఇక్కడ శోషణం, నాభి దగ్గర ఉండే పాప పురుషుణ్ణి శోషణ చేసి హృదయం దాకా తీసుకొస్తాడు అనే మాట రేపు వస్తుంది. రేపటి పద్యంలో హృదయం దాకా తీసుకొచ్చి అక్కడ అగ్ని మంత్రంతో, అగ్ని బీజాక్షరంతో వాడిని కాల్చి
అలా ఆ ప్రక్రియ వస్తుంది. నెక్స్ట్ రేపు నుండి 2 పద్యాలు ముఖ్య ఆ ప్రక్రియ మొత్తం చెప్పేస్తాను. ఇక్కడ దాకా అర్థమైంది అందరికీ క్లియర్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అర్థమైంది గురుగారు. ఏం సందేహాలు ఏం లేవుతున్నామా ఎవరికి? నమస్కారం అండి. సరే, రేపు 5వ పద్యం కదా. రేపు 5వ పద్యంలో ఉదయం దాకా తీసుకొచ్చిన ఆ భగవంతుడి గురించి చెప్తారు. ద్వాదశార్కార మండలము మధ్యోదరదుడు సుసుందరుడు 5 రూపాయలు 63 విషాదుడు. అదే ప్రొద్దున్న మధ్య భాగానికి తీసుకొచ్చి చదువులన్నీ ఉన్నాయి ప్రక్రియ. అదే చెప్తున్నా. సరే, ఇవాళ ఇంతటితో ఆపుదామా? నేను డౌట్స్ ఏం లేవుగా ఇవాళ దాంట్లో. నమస్కారం అండి. ఆచార్య.